తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నటి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా రాణిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఈ నెల తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలను పోగు చేసుకున్నానని ఎమోషనల్ అయ్యారు ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఒక హిందీ సినిమాకు సంతకం చేసే పనిలో ఉన్నానని తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రియాంక చోప్రా. ఈ ప్రాజెక్టు కోసం ప్రేక్షకులు అందరూ ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందరి అంచనాలను మించేలా సినిమా ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారన్నారు ప్రియాంక చోప్రా. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల్లో మద్యం, డ్రగ్స్ పై పాటలు ఉండడంపై కంగనా స్పందించారు. సినిమాల్లోని ప్రతి అంశం భావోద్వేగాలకు సంబంధించిందిగా చెప్పారు. ఈ విషయంలో చిత్ర బృందంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలన్నారు. బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తాను క్యాన్సర్ చికిత్స తీసుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి గడిపినప్పటికీ తాను క్యాన్సర్ బారిన పడ్డట్టుగా చెప్పారు. క్యాన్సర్ విషయం తన కుమారుడికి చెప్పడం కష్టమైందన్నారు సోనాలి. హీరో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం బచ్చల మల్లి దర్శకుడు సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ దర్శకుడు రవి ముల్లమూడి ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రాల్లో అఖండ 1, దానికి సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబోలో వస్తున్న భారీ మూవీ డాకు మహారాజ్. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ నిన్న రిలీజ్ చేయగా ఇవాళ పూర్తి సాంగ్ రాబోతుంది. కన్నడ హీరో శశికుమార్ తనయుడు ఆదిత్య శశికుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సమిత సతీష్ మాలింపాటి తెరకెక్కించారు. చాందిని, తమిళ రసన్, లావణ్య కథానాయకులు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజస్థాన్ లో జరిగిన ఒక యథార్థ కథను స్ఫూర్తిగా తీసుకుని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా దీన్ని దర్శకుడు సతీష్ మాలింపాటి తెరకెక్కించారు. హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న మూవీ ఫియర్. ఈ సినిమాను డాక్టర్ హరిత గోగిని డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని వీడియో గ్లింప్స్ల వరకు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. మరోవైపు ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 నటీనటుల జాబితాలో తన పేరు ఉండడంపై హిందీ సీరియల్ యాక్టర్ హీనా ఖాన్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదేమీ ఆనందించాల్సిన, సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం కాదన్నారు. అనారోగ్య పరిస్థితుల వల్ల ఇలా గూగుల్ మోస్ట్ సెర్చ్ లో ఉండే పరిస్థితి ఎవరికీ రావద్దని నేను కోరుకుంటున్నా అన్నారు. తన ప్రయాణంలో ఎంతో మంది ప్రేమాభిమానాలు, ప్రశంసలు పొందానని, అందుకు నేనెప్పుడు కృతజ్ఞురాలనంటూ హీనా ఖాన్ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అద్భుతంగా ఉందన్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ముఖేష్ ఖన్నా ప్రతి సన్నివేశాన్ని చూడచక్కగా తెరకెక్కించారంటూ కొనియాడారు. పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ ఛానల్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాయంతో కాలీవుడ్ లోనూ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు యాక్టర్ సందీప్ కిషన్. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందుల గురించి మాట్లాడారు. సినిమాల్లోకి అడుగు పెడతానని తొలిసారి ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు వారంతా ఆశ్చర్యపోయారని చెప్పారు. తన నిర్ణయాన్ని మొదట్లో అంగీకరించలేదని చెప్పారు. నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం స్వయంభూ. సంయుక్త, నభా నటేష్ కథానాయకులు, భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. భువన్ శ్రీకర్ నిర్మాత, ఠాగూర్ మధు సమర్పకులు. ఈ చిత్రంలో నభా నటేష్ సుందరవల్లి అనే పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ ఈ సినిమాలోని ఆమె లుక్ ని విడుదల చేసింది మూవీ టీం. తమిళ హీరో సూర్య ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో తన 45వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల అధికారికంగా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ త్రిష జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక చాలా రోజుల తర్వాత సూర్య, త్రిష కాంబినేషన్ లో సినిమా రాబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్, ఇతర అంశాలతో రూపొంది మంచి విజయాన్ని అందుకున్నాయి మర్దాని 2 చిత్రాలు. ఈ 2 భారీ హిట్ కావడంతో ఈ ఫ్రాంచైజీలో మర్దాని 3 చిత్రాన్ని తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మూవీ టీం రివీల్ చేసింది. 2026లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్టర్ విక్రమ్ తన కొత్త ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చారు. తన 63వ చిత్రాన్ని మడోన్ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోతున్నట్టుగా ప్రకటించారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పారు. ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీలోని భారీ మైల్ స్టోన్ అందుకున్న చిత్రం యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్ల వరకు వసూలు చేసింది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డ్రింకర్ సాయి బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ తో ఈ మూవీ రాబోతుంది. కిరణ్ తిరుమల శెట్టి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఈ మూవీ ఈ నెల 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సదర్ కథానాయకుడిగా PLV క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన మూవీ ప్రణయ గోదావరి. ప్రియాంక ప్రసాద్ కథానాయిక, ప్రముఖ నటుడు సాయి కుమార్ ఈ మూవీలో ఒక కీలక పాత్రను పోషించారు. PL విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.